స్పీకర్ను తాను అగౌరవపరచలేదు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తాను తప్పుగా మాట్లాడి ఉంటే ఇప్పటికే వీడియో విడుదల చేసేవారు అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు జగదీష్. ఒక పథకం ప్రకారమే తనను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడినా సభ నుంచి సస్పెండ్ చేయాలి అనేదే కాంగ్రెస్ వ్యూహం అని ఆరోపించారు ఆయన. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి డైరెక్షన్ కోసం సభని చాలాసేపు వాయిదా వేశారన్నారు జగదీష్ రెడ్డి. సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంలో కూడా కూర్చొనివ్వలేదు అన్నారు. మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. నిన్న అసెంబ్లీలో వివాదానికి గందరగోళానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకే ఒక్క పదం కూడా కాదు, ఒకే ఒక అక్షరం, ఆ అక్షరమే ఇంత పెద్ద వివాదానికి కారణమైంది. కొంతమందికి అది మీలాగా వినిపిస్తుంది, కొంతమందికి నీలాగా వినిపిస్తుంది. అసలు అన్నది మీరు ఏమన్నారు కరెక్ట్గా చెప్పండి. ఎందుకు అందులో వినిపించడంలో ఏం తేడా లేదు, స్పష్టంగా ఉంది మీలాగా అని. ఇంకొకటి కూడా, ఎప్పుడు కూడా నాకు ఎవరిని అట్లా వ్యక్తిగతంగా పిలిచే అలవాటు ఎప్పుడు కూడా లేదు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పెద్దవాళ్ళని చిన్న వాళ్ళైనా మీ అని పిలవడం తప్ప ఎక్కడ కూడా మీరు నా 25 సంవత్సరాల రికార్డులు ఎక్కడ కూడా అట్లా మీకు అనిపించుంటుంది అటువంటి పదం కూడా. పైగా స్పీకర్ గారితో మాట్లాడేటప్పుడు అట్లా సంబంధించే అవకాశమే లేదు, అది తప్పు. అందుకే కదా వాళ్ళు భయపడిపోయారు. వాస్తవానికి ఏం జరిగింది దాంట్లో, నిజంగానే కనుక ఒక్క పదం నా నోటి నుంచి ఏదన్నా వచ్చి ఉంటే ఇలా మెయిన్ మీడియా ఛానల్కి మొత్తం దాన్ని ఇచ్చేసి లీకేజీలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టి వెనుకకు ముందుకు చూపించమని చెప్పి ప్రెజర్ పెట్టేవాళ్ళు కదా. నేను అన్నది ఏదన్నా మిస్టేక్ దొరికింటే ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు కదా. నేను లేవగానే నేను ఏం మాట్లాడలేదు, మళ్ళీ అరవటం మొదలుపెట్టారు అవతల వైపు నుంచి. మీరు అందరూ చూసారు, దేశమంతా చూసింది. ఒక అన్పార్లమెంటరీ వార్డు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ఇంకోటి కానీ స్పీకర్ గారు నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏమేమి తప్పులు ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నాను బయటికి. ప్రభుత్వ వైఫల్యాలను చెప్తున్నాను, ఒక మంచి భాషలో చెప్తున్నాను, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నేను మళ్ళీ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను కూర్చున్నాను. స్పీకర్ గారు నేను మాట్లాడలేనట్లయితే వాళ్ళకి చెప్పండి, కూర్చోబెట్టండి అని. ఆ సమయంలో స్పీకర్ గారు ఆశ్చర్యంగా వాళ్ళకి చెప్పాల్సింది మీరు సమయం పాటించండి, మీరు కూర్చోండి, మీ మంత్రులు ఉంటారు సమాధానం చెప్తారు, లేదా మీ ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడు, ఎవరో ఒకరు రాసుకోవాలండి. మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షం నుంచి మాట్లాడేటప్పుడు ప్రభుత్వపక్షం నుంచి ఎవరో రాసుకొని తర్వాత మాట్లాడబోయే స్పీకర్ ఎవరైతే ఉంటారో, మంత్రి గారా, ఉప ముఖ్యమంత్రి గారా, ముఖ్యమంత్రి గారా, ఎవరైతే మాట్లాడుతారో ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిపక్షం ఎవరెవరు ఏం మాట్లాడిస్తే దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. ఈ ప్రక్రియ అక్కడ ఏది కనబడతలేదు. అరవటం, గందరగోళం చేయడం, ఏదో ఒకటి చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకొని ఉన్నారు వాళ్ళు. మాకు అర్థమైపోయింది అక్కడ వాతావరణం. మీరే టార్గెట్ అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు లేవగానే అరవడం ఇవన్నీ ఎందుకు, మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు? మీ దాంట్లో ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, హరీష్ లాంటి వాళ్ళు. మిమ్మల్ని ఎందుకు పర్సనల్గా టార్గెట్ చేసి ఉంటారు మీరు అనుకుంటున్నారు? మీరు రాంగ్ అవుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళని చేయాలి అనేది. నన్ను మీన్స్ బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు మాట్లాడినా ఇలా మాట్లాడనివ్వద్దు, గొడవ చేయాలి. నేను మొన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిపోయాడు, రేపు బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడనియొద్దు, సభ జరగనియొద్దు అనే విషయం వారు ఆర్డర్ ఇచ్చిపోయారు. అది స్పష్టంగా కనబడేది మనకి. ఎందుకంటే నేను ఏం మాట్లాడకముందే లేచి మొదలుపెట్టినారు గొడవ, నాకంటే ముందే లేచి అరవడం అంటే దాని అర్థమైంది ముందే ఒక ప్రణాళికబద్ధంగానే ఉన్నారు వాళ్ళు, అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఆశ్చర్యకరంగా స్పీకర్ గారు కూడా వాళ్ళలో చేరిపోయి వాళ్ళని అనాల్సింది నన్ను నేమ్ చేస్తూ, జగదీష్ రెడ్డి గారు మీరు సమయమని పాటించాలి. ఆశ్చర్యం కదా, చూసే వాళ్ళకి కూడా మీకు అనిపించింది కదా ఆశ్చర్యంగా. అదేంది జగదీష్ రెడ్డి ఏమన్నాడు? జగదీష్ రెడ్డి తన మాట్లాడుకుంటున్నాడు, మీ సమయమని పాటించాలి, నిబంధనలు పాటించాలి. నేను మాట్లాడేది వదిలిపెట్టి నిబంధనలు వదిలిపెట్టి ఇంకెట్టన పోయినా ఆశ్చర్యం వేసింది నాకు. నేను అదే అన్నాను, స్పీకర్ గారు నేను ఏ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినో తమరు చెప్పినాక నేను మాట్లాడతా అని మళ్ళీ కూర్చున్నా. అంటే ఇదే నన్ను అడగడమే అంటారు, నన్ను అడగడమే, నాతో మాట్లాడడమే నిబంధనల విరుద్ధం అంటే స్పీకర్ గారితో మాట్లాడకుండా మౌనంగా ఉంటామా ఏంది? అంటే మీరు అన్న వ్యాఖ్యలు